హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్, ఈ రోజు మా ఇంటికి ఒక స్పెషల్ పర్సన్స్ రాబోతున్నారు. అది ఆల్రెడీ మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పేశాను కదా. ఎస్, మా అన్నయ్య వదిన అండ్ క్యూట్ అమైరా వస్తుంది. గైస్, మా అన్నయ్య వదిన వస్తున్న హ్యాపీనెస్ కన్నా అమ్ములు మా ఇంటికి వస్తుందనే హ్యాపీనెస్ నాకు చాలా ఉందన్నమాట. ఎందుకంటే గైస్, తను పుట్టినప్పటి నుంచి అందరూ కిస్ చేశాను, నేను తప్ప. ఎందుకంటే మేము నెల్లూరులో ఉంటాం కదా. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తను ఇంకా చిన్న బేబీ అనమాట, 40 days 2 months ఓల్డ్ బేబీ. ఆ టైంలో బేబీకి కిసెస్ అవి చేయకూడదని మేము ఎవరం కిస్ చేయలేదు. ఆ తర్వాత ఇప్పుడు అనమాట, ఇప్పుడు నిన్నటితో తనకి 4 months కంప్లీట్ అయిపోయి అల్హమ్దులిల్లా. సో తన వెల్కమ్ చెప్పడానికి మనం చిన్న డెకరేషన్ చేసేద్దాం, ఓకేనా? అని చూడండి ఎంత సాడ్గా ఉన్నాడో. గైస్, టైం అయితే ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. ఇప్పుడు మా అయ్యాను ఇంత పొద్దున్న లెగడం ఇదే ఫస్ట్ టైం. ఎవరి కోసం లేచాడు? వాళ్ళ మావయ్య కోసం లేచాడు. మా కోసం అయితే ఎప్పుడు లెగడనమాట. అరే జస్ట్ అయాన్ లెగమ్మ, మావే వచ్చేసారంట అని చెప్తే చాలు లేచి కూర్చున్నాడు. నా మమ్మీ చూసారా ఎట్లా చేస్తుంది? గైస్, పొద్దున్నే ఇది ఒక ఎక్సర్సైజ్ అనమాట. మనకి వచ్చేది పాప కాబట్టి పింక్, అదే బాబు అయితే బ్లూ కలర్ కదా. దేఖితే సైజ్ బసే చాలు. ఇంతకీ డెకరేషన్ ఎక్కడ చేద్దాం అయాన్? అవుట్డోర్ చేద్దాం, బాగుంటుంది కదా. ఇక్కడ చేద్దాం కదా. చూసారా ఇది, ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి. అప్పుడు పెట్టడానికి చాలా ఈజీగా ఉంటే డెకరేషన్ కూడా బాగుంటుంది. మమ్మీ నువ్వేం చెప్తావు? ఫస్ట్ అది చెప్పు. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ డెకరేషన్ చేస్తే బాగుంటుంది అని నేను అంటున్నాను. గైస్, అయాన్ బయట చేద్దాం అంటున్నాడు, నేనేమో ఇక్కడ చేద్దాం అంటున్నాను. ఏది బాగుంటుంది? కమెంట్ సెక్షన్లో చెప్పండి కొంచెం. ఈ బెలూన్ చూడండి ఎలాగొస్తుందో, ఏంటో బనానా గ్రో అవుతుంది కదా. బాటిల్ గార్డ్, అయాన్కి బాటిల్ గార్డ్ ఇష్టం కదా, బాటిల్ గార్డ్ లానే ఉంది కదా. ఇంకో అలాంటి బెలూన్ ఉంటుంటే ఇంకా బాగుంటుంది కదా. ఇది అసలు అది అవ్వట్లేదు అయాన్. ఇది గో బ్రష్ యువర్ టీత్ అయాన్, जा जल्दी ब्रश कर लेकर. మా మమ్మీ ఒక చిన్న రీల్కి కదా నెక్లెస్ బియ్యం పెట్టేసింది. అంటే కూడా నాకైతే చాలా ఇష్టం వచ్చేసింది. లాగా గైస్, నిన్న ఒక రీల్ అప్లోడ్ చేశాను నా ఛానల్లో. వెన్ ఆయా కమ్స్ విత్ నోటీస్ అని చెప్పి 10th Bకి అది పోస్ట్ పెట్టాను. అది ఇంకా తీయలేదు. అదే చెప్తున్నాడు వాడు, తీయలేదు మమ్మీ అని చెప్పి. గైస్, చూసారా మా అయ్యన్ ఎన్ని బెలూన్స్ ఊదేశాడో కదా. అయ్యన్, ఇవన్నీ నువ్వే ఊదావు కదా బ్రష్ చేసిన తర్వాత. గైస్, అయ్యాన్ కాదు, అయ్యాన్ అదొక్కటి ఊదుతున్నాడు అనమాట. ఇవన్నీ కూడా రెండు చేశాడంట, మిగతావన్నీ నేనే కదా. ప్రాంక్ లాగా చేసింది మా మమ్మీ. బాయ్ బాయ్. చాలు, ఇంకా డెకరేట్ చేసేద్దాం పద. కాదు మమ్మీ, కింద పెడితే కొంచెం బెలూన్స్ ఇంకా అమైరా కూడా ఆడుకుంటుంది, బాగుంటుంది కదా. అమైరా ఇంకా అంత పెద్దది అయిపోలేదు, చిన్నపిల్ల. తర్వాత ఒక 3-4 months అయిన తర్వాత ఆడుకుంటుంది. డెకరేషన్కి వెల్కమ్ ప్రిన్సెస్ ఇది తెప్పించాను ఆన్లైన్ నుంచి. అండ్ ఇది బోస్, ఈ బౌస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. అండ్ కొన్ని ఫ్లవర్స్ వెల్కమ్కి. చాలే ఊదింది. మీ చూసారా ఏం చేస్తున్నారు? ఏం చేశాను గైస్, ఇంకా మేమిద్దరం కొట్టుకుంటూనే ఉన్నాము. వెల్కమ్ ప్రిన్సెస్ ఇక్కడ పెట్టాలి, డోర్ దగ్గర పెట్టమంటున్నాడు అయ్యాను. నేనేమో ఇక్కడ సోఫా బ్యాక్ సైడ్ పెడదాం అంటున్నాను. అక్కడే పెడదాంలే. కెమెరా ముందు ఇలా చెప్తున్నాడా. కెమెరా పెట్టిన తర్వాత మమ్మీ ఇక్కడ పెడదాం బాగుంటది కదా అంటున్నాడు. సో ఎందుకులే అయాన్కి చేయడం. ఏమన్నాడు తెలుసా గైస్, బర్త్డే అయితే ఇంట్లో పెడతారు మమ్మీ, వెల్కమ్ అయితే బయట పెడతారు అన్నాడు. అది కూడా పాయింటే కదా. సో అందుకే అయ్యాన్ ఎలా చెప్పాడో అలాగే చేసేద్దాం, బయట పెడదాం. వెల్కమ్ ఉంటే చాలా బాగుంటుంది కదా. అమైరా కూడా ఫస్ట్ టైం వస్తుంది, అందుకే నేను అక్కడ పెట్టమన్నా డోర్ దగ్గర ఇంకా స్క్రూస్ కూడా చూపించాను కదా, అక్కడ చాలా బాగుంటుంది అమైరా వచ్చిందంటే. మమ్మీ చూస్తారా ఏం చేస్తున్నారు? ఓ మమ్మీ, కిటికీలు చేయాలా? కిటికీలు చేసేవాళ్ళ చెక్కి? ఇప్పుడు చూపిస్తా గైస్. ఇప్పుడు చూసారా ఇది క్లైమేట్ ఎంత బాగా. నేను ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను గైస్. హాయ్ మమ్మీ. చూడు కరెక్ట్ గానే వచ్చింది కదా. కరెక్ట్.
ఉన్నట్టుంది. సీజర్ తీసుకురా నాన్న. ఎందుకు? ఓకే తీసుకొస్తున్నాను. ఓ మమ్మీ ఇదిగో. మీ చూసారా ఏం చేస్తున్నారో? అయిపోయింది గైస్ ప్రిన్సెస్. వెల్కమ్ లిటిల్ ప్రిన్సెస్ కదా? లేదు ఇంతే వచ్చింది. దాంట్లో వెల్కమ్ లిటిల్ ప్రిన్సెస్ అని రాస్తుంది కదా. ఎక్కడ ఉంది? చూపిస్తా ఉండు లేకపోతే గైస్కి కూడా చూపిస్తా. ఏ మమ్మీ ఇంత అది ఎక్కడ పెట్టా మమ్మీ? ఇది దొరుకుతుంది. వెల్కమ్ ప్రిన్సెసా? ఓ మమ్మీ చూడు కరెక్ట్గా సరిపోయిందా? కరెక్ట్గానే ఉంది. నువ్వు కొంచెం కిందకి వస్తే కొంచెం నువ్వు కిందకి వస్తావా? గైస్ చూసారా అయిపోయింది. ఇంతసేపు హాఫ్ అన్ అవర్కి మాకు ఇది పట్టింది. దాంట్లో గుచ్చడమే చాలా టైం తీసేసుకుంటా తెలుసా. గుచ్చడమా? అయ్యాన్ ఇప్పుడు ఇక్కడ ఈ స్లిప్పర్స్ అన్నీ తీసేసి ఇటు సైడ్ పెట్టేసేయి. నేనేం చెయ్యను. అమ్మ బాబోయ్ ఇదే డెకరేషన్ రా బాబు. అదండి గైస్ ఏంటో ఇచ్చారు, అది కూడా చెయ్యాలి కదా. అవా స్కూల్ షూస్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఏంటి పంపించేసింది? అచ్చ మిస్ తూ. ఇంకా ఎంతసేపు రావడానికి. ఓ గైస్ ఇంకో బిర్యానీ పెట్టాలి గాయ్. పాపం గైస్ మమ్మీ నేను స్క్రూలో పెడితే బాగుంటుందని చెప్పా, కానీ ఇందాక ఏమో ఆ స్క్రూ ఏమో కొంచెం షార్ప్గా అయింది, అందుకే బెలూన్ బ్లాస్ట్ అయిపోయింది. గైస్ బెలూన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయంటే ఒక బెలూన్ అక్కడేంటో చేస్తుంది. మొన్న నాకు చెప్పిందే అవసరమా? నువ్వు పెట్టేస్తావంటే ఒకసారి నాదే చేస్తుంది అంటే నేను ఏదైనా చేశానా? ఓ మమ్మీ ఈ ఫోన్ ఎక్కడ పెట్టాలి? ఓ రెండు అక్కడ కూడా ఇలా పెడదామేంటి? బాగుంటుంది కదా. ఈ గ్లూ డాట్స్తో ఇదే గైస్ తలనొప్పి అస్సలు రాదు. ఆ ఊడిపోయేటప్పటికి దాంట్లో ఉన్న గమ్ అంతా పోతుంది. సో గైస్ ఏదో సింపుల్గా అయితే డెకరేషన్ చేసేసాను, చూపిస్తా చూడండి. మంచి ఎస్థెటిక్ లుక్ రావాలని ఏదో అలా ట్రై చేశాను గైస్. వెల్కమ్ ప్రిన్సెస్. ఇప్పుడు ఇక్కడంతా కూడా ఫ్లవర్స్ వేస్తాను. అయాన్ ఆవ్. ఫ్లవర్స్ అయితే ఇలా పెట్టాను అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అక్కడ వాళ్ళు వచ్చేసారు కూడా. అమ్మాయి అని చూడండి, వాడి హడావిడి చూడండి. नीचे डाल दल थोड़े, ఇది यहाँ डाल दल, नीचे डाल दल. సో గైస్ వచ్చేసారు. అవును ఇంతకీ వాళ్ళు లిఫ్ట్ నుంచి వస్తారు, ఇటు నుంచి రారు కదా. అయ్యో वालेकुम सलाम. గైస్ నేను చెప్పాను కదా వాళ్ళు లిఫ్ట్లో వస్తారని, అలానే వచ్చారు. పాపం నేను వాళ్ళని ఇంట్లో కూడా రానియకుండా మళ్ళీ కిందకి పంపించేసి అక్కడ నుంచి రారా అని చెప్పాను. ఇదంతా నా సబ్స్క్రైబర్స్ కోసమే తెలుసా. మై లిటిల్ ప్రిన్సెస్. అమ్మో ఉగ్గిలే. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. అమ్ము తల్లి. గుడ్ మార్నింగ్ అమ్మీ. గుడ్ మార్నింగ్ అమ్ములు. ఉగ్గులు ఉటాడలి పుప్పు. అందరు చలో. గైస్ మై ఫస్ట్ కిస్ అమ్ములు. చూడండి గైస్ అమ్ము వచ్చే వరకు చాలా ఎక్సైట్ అయిపోయాడు. వచ్చిన తర్వాత మాత్రం పిల్లల్ని ఎత్తుకొని చాలా రోజులైంది మమ్మీ అని చెప్పుకొని సైలెంట్గా కూర్చునిపోయాడు. సో గైస్ వెల్కమింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. పాప మా అజ్జు నేను అందరం ఫ్రెష్ అయిపోయాము. నైటీలో ఉన్నాను అనుకోవద్దు, ఎందుకంటే కిచెన్లో ఉంటే మాకు లేడీస్ అందరికీ నైటీయే చాలా కంఫర్టబుల్ అండి. మా అన్నయ్య వదిన కోసం నేను గారి వేసేస్తున్నా. మీకు కావాలా వేడి వేడి గారి? మీ అందరి బయట గైస్ నేను మాత్రమే కాదు నా అమ్ము కూడా నన్ను చాలా మిస్ అయింది. చూడండి ఎలా పప్పి చేసేస్తుందో నాకు. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ పోలియో. ఇవాళ పోలియో డ్రాప్స్ వేస్తున్నారు. సో అందుకు నేను మా అజ్జు మా వదిన అండ్ మా అమ్ములు మేము నలుగురం కలిసి పోలియో చుక్కలు వేపించడానికి వెళ్ళిపోయాం. మా అమ్ములు ఫస్ట్ డ్రాప్స్. గైస్ పోలియో డ్రాప్స్ వేస్తుంటే మా అమ్ములు ఇచ్చిన స్మైల్కి ఆ నర్స్ కూడా ఫిదా అయిపోయింది అంతే.
అండ్ నెక్స్ట్ ఇప్పుడు మా అజ్జుగడి టర్న్. పాపం కార్లో వస్తున్నప్పుడు పడుకుని పోయాడు. వీడు పోలియో డ్రాప్స్ ఎలా వేపించుకుంటాడో ఏంటో అనుకున్నాను, కానీ బాగానే వేసేశారు. అయినా వేసే ట్రిక్స్ కూడా రావాలి. పాపం ఫేస్ మీద అలా కొట్టంగానే నోరు ఓపెన్ చేశాడు, చక్కగా 2 డ్రాప్స్ వేస్తే తాగేసి మళ్ళీ పడుకుని పోయాడు. గైస్, ట్రాఫిక్ అయితే చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. రొటీన్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, మేబీ దానివల్ల అనుకుంటా ఈరోజు అయితే చాలా ఘోరంగా ఉంది ట్రాఫిక్. సో గైస్, మధ్యాహ్నం వచ్చి లంచ్ చేసేసి పడుకుని పోయాము. పడుకొని లేచాను, ఇప్పుడే లేచాను, బయటికి వెళ్తున్నాను. సో కొంచెం రెడీ అయ్యాను. అండ్ అక్కడ నా బ్యాక్ సైడ్ చూసారా ఎవరున్నారు? సనా. షర్ట్ పెళ్ళలేక అక్కడ చూడండి ఎలా కొట్టుకుంటున్నారో వాళ్ళిద్దరు. సో గైస్, సనా ఈజ్ బ్యాక్ అనమాట. ఓన్లీ ఫర్ 1 డే. ఓన్లీ ఫర్ 1 డే. మళ్ళీ తన కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి, తను వెళ్ళిపోయి. వెళ్ళిపోవాలి. నా సబ్స్క్రైబర్స్ నేను చాలా మిస్ అవుతారు సనా. థ్యాంక్ యూ. నువ్వు మిస్ అవుతావా మరి మన వ్లాగింగ్ కి? చాలా మిస్ అయిపోతా. ఏ హాలిడే వచ్చినా కూడా ఇక్కడికి వచ్చేసాయి. ఓకే. ఓకేనా? సో నాకు ఇవాళ ఏదైనా స్పెషల్ తినాలని ఉంది సనా. స్పెషల్ తినాలనుందా? చాలా స్పెషల్ తినాలని ఉంది. సో మన ఇంట్లో మ్యాంగో ఉందిగా, మ్యాంగోతో పాటు వనిలా ఐస్ క్రీమ్ కూడా ఉందిగా. కదా, పోయి తీసుకొచ్చేస్తా. యా, తీసుకొచ్చి నేను తిని పెట్టేస్తా. గైస్ చూడండి, సనా నా కోసము మ్యాంగో కట్ చేసేసింది. దీన్ని ఎలా తినాలంటే, వెనిలా ఐస్ క్రీమ్ మీద మీరు గులాబ్ జామ్ తినుంటారు కదా, వెనిలా ఐస్ క్రీమ్ గులాబ్ జామున్. ఇప్పుడు సనా ఏం చెప్పిందంటే వెనిలాతో పాటు మ్యాంగో బాగుంటుంది కదా, తిందాం పదండి. చూసారా, వెనిలా ఐస్ క్రీమ్ యమ్మీ యమ్మీ, మ్యాంగో సనా. సో గైస్, సనా నాకు ఐస్ క్రీమ్ వెనిలా ఐస్ క్రీమ్ మ్యాంగో తెచ్చి నువ్వు సనా ఇచ్చిన తర్వాత నేను మర్చిపోయాను. సో చూసారా, వెనిలా ఐస్ క్రీమ్ మ్యాంగో ఇచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందు కూడా తిన్నాను గైస్, ఇప్పుడు మళ్ళీ సనా చేతులతో ఇచ్చింది కదా, ఎలా ఉంటుందో చూద్దాం. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ టేస్ట్ చేస్తే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. తింటున్నాగా నేను లావ్ అయిపోలే, నువ్వు లావ్ అవ్వద్దు. సో గైస్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే వ్లాగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మా సనా కోసం ఒక లైక్ వేసేసుకోండి. వేరే వాళ్ళకి షేర్ చేసేయండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో వచ్చేస్తాను. బాయ్ బాయ్.